హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తాడు. నాకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్ అంటాడు ఆదిత్య. ఒకసారి మీ MBA సర్టిఫికేట్స్ ఇవ్వండి అని అడుగుతాడు అతను. కానీ ఆదిత్య తన దగ్గర లేవని చెప్తాడు. సారీ ఆదిత్య, సర్టిఫికేట్స్ ఉంటేనే ఈ జాబ్, వితౌట్ సర్టిఫికేట్స్ నో జాబ్ అంటాడు అతను. ఇంకా ఆదిత్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనంది కూడా మరో కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఉన్న ఆమె ఆనందిని ఇలా అడుగుతుంది, సునంద గారు మీకు ఏమవుతారు అని. తను మా అత్తయ్య గారు అని చెప్తుంది ఆనంది. మరి అంత పెద్ద కంపెనీని వదిలేసి ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అడుగుతుంది ఆమె. కొన్ని పరిస్థితుల వల్ల అని చెప్తుంది ఆనంది. సారీ అండి, మిమ్మల్ని సరిగ్గా పోల్చుకోలేకపోయాను. ఇప్పుడు చూస్తే అర్థమైంది మీకు ఈ జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్తుంది ఆమె. అది విని షాక్ అవుతుంది ఆనంది. ఇంకా జీవన ఇలా ఆలోచిస్తుంది. ఎన్ని గుమ్మాలు ఎక్కినా ఎక్కడ తిరిగినా ఒంట్లో ఓపిక అయిపోయి అలిసిపోవడం తప్ప మీకు ఎక్కడ ఉద్యోగాలు రావు. రానివ్వకుండా చేసే బాధ్యత నాది అని పొగరుగా అనుకుంటుంది జీవన. ఇంకా ఆదిత్య ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటాడు. ఒక వ్యక్తి ఆదిత్యని చూసి ఆకలిగా అలసిపోయి కూర్చున్నాడని భోజనం తెచ్చి ఇస్తాడు. బాబు అన్నం తినండి అంటాడు. వద్దండి అంటాడు ఆదిత్య. పర్వాలేదు తిని బాబు అంటాడు. ఆదిత్య మొహమాట పడుతూ వద్దండి నాకు ఆకలిగా లేదు అంటాడు. నీ ఆకలి నీ మాటల్లో కాదు నీ మొహంలో కనిపిస్తుంది, తిను బాబు అంటూ బలవంతంగా చేతిలో అన్నం ప్లేట్ పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా ఆదిత్య అక్కడ కూర్చొని భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకునేటప్పుడు అటువైపుగా సునంద వెళ్తూ ఆదిత్యని చూస్తుంది. ఆదిత్య కూడా సునందని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. సునంద ఆదిత్య వైపు దీనంగా చూస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.